హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా శుభశుభి ఊపిరి ఉన్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తామన్నమాట. సో అది ఎలా చేస్తున్నామనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసేయండి. సో ముందుగా అయితే చింతపండు రసాన్ని చక్కగా తీసుకుని అందులో యాడ్ చేసాము. తర్వాత అరటిపళ్ళు అనేది కూడా చక్కగా అందులో మ్యాష్ చేసేసుకున్నాము. తర్వాత కోరి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మా స్టైల్ మేము ఇలాగే చేస్తాము. మామిడికాయని అలాగే కొబ్బరికాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మేము పెద్ద ముక్కలు అయితే వేయం, చిన్న చిన్నగా ఉంటేనే ప్రతి సిప్కి కూడా మనకి ఆ మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు టేస్ట్ అనేది కూడా బాగా తగులుతుంది. నాకు అప్పుడే ఇష్టం అనమాట. సో మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తారు. మాకైతే చాలా 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 ఇష్టం ఉగాది పచ్చడి అయితే. మా చిన్నప్పుడైతే నేను ఆ ఉగాది పచ్చడిని చాలా ఇష్టంగా తిని దాచుకునే వాళ్ళం అనమాట. నెక్స్ట్ డే కూడా కొంచెం ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళం. అంత ఇష్టం అనమాట పచ్చడి. ఎంత పచ్చడి ఉన్నా 2 డేస్లో అవగొట్టేసే వాళ్ళము. సో ఇలాగే గుల్లశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. లాస్ట్లో ఇంకా మన ఫేవరెట్ వేప పువ్వు కూడా వేసుకుని ఈ విధంగా అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటాం అనమాట. తర్వాత భగవంతునికి సమర్పించుకుంటే చక్కటి వేప పువ్వు పచ్చడి, ఉగాది పచ్చడి సిద్ధం. సో ఇంతేనండి ఉగాది పచ్చడి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా మొత్తం అంతా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.